నమస్తే, నా పేరు సుధాకర్. ఆర్టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎజెండా కార్యక్రమానికి స్వాగతం. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద నిరసన పిలుపునిచ్చారు. ఈరోజు రేపు దాదాపు 36 గంటల పాటు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగించాలంటూ కూడా తీర్మానం చేసిన పరిస్థితి. ఆ దిశగా సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఈరోజు నుండి కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు, అట్లాగే వారి డిమాండ్లు ఏంటి అనే అంశాలు తెలుసుకునేందుకు మనతో సిఐటియు నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఏం కోరుతున్నారు సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయల వేతనం చేశామనే పేరుతోటి ₹1,00,000 పని తగ్గట్టుగా వాళ్ళు పని భారం విపరీతంగా పెంచారు. మాకు జీతం పెంచిన సంతోషం లేదు, విపరీతంగా పని భారం పెరిగిందని చెప్పేసి ఆశా వర్కర్లు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 26 రకాల రికార్డులు మెయింటైన్ చేయాలని చెప్పేసి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. సైమల్టేనియస్గా ఏకకాలంలో ఆన్లైన్ వర్క్ కూడా వీళ్ళకి పురమాయిస్తున్నారు. వాస్తవంగా వీళ్ళు 10వ తరగతి లోపు క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి కనీసం ఆన్లైన్ వర్క్ మీద ఎలాంటి శిక్షణ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పనికిరాని ఫోన్లు ఇచ్చేసింది. వాటితోటి అవన్నీ కూడా పాడైపోయినా కానీ మీ సొంత ఫోన్లు కొనుక్కొని మీరు పని చేయాలని చెప్పేసి వీళ్ళ మీద పని భారం పెంచుతూ ఉన్నారు. వాళ్ళు సొంత ఫోన్లు కొనుక్కోవాలంటే కనీసం 10-15 వేలు రేంజ్ చెప్పి వాళ్ళు ఫోన్లు కొనుక్కోలేని పరిస్థితులు నెట్టబడ్డారు. పక్క ఆశాలతో పనిచేపిస్తున్నారు, ప్రక్క ఆశాలు ఫోన్లు తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ రకంగా తీవ్రమైన పని భారంతో ఆశాలు బాధపడుతూ ఉన్నారు. దీన్ని పరిష్కారం చేయడం కోసం వాళ్ళు ఈరోజు రేపు 36 గంటలకు ధర్నా పిలిపివ్వడం జరిగింది. సార్, అంటే ప్రభుత్వం కూడా మరికొద్ది రోజుల్లో ఎలక్షన్కి వెళ్ళబోతుందో సార్, ఇప్పటికైనా కూడా ఆశా వర్కులకు సంబంధించి ఎటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది? వాస్తవంగా వీళ్ళందరూ కూడా మహిళలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక కార్మికులు, ఉద్యోగ సంఘాలు అడుగుతూ ఉంటే మాకు ఆర్థికంగా మా పరిస్థితి బాగాలేదని చెబుతూ ఉన్నారు. దాన్ని కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి నిధులు సాధించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అన్ని తప్పుడు విధానాలకి బీజేపీ కేంద్రంలో ఈ ప్రభుత్వం మద్దతిస్తూ మా దగ్గర డబ్బులు లేవు, ఆర్థికేతర సమస్యలు మీరు అడగండి అని చెబుతున్నారు. ఆర్థికేతర సమస్యలు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాస్తవంగా ఆశాలకి ఒక్క సెలవు దినం కూడా లేదు. ఆదివారాలు కానీ, పండగ సెలవులు దిన కానీ, సిఎల్స్ కానీ, మెడికల్ లీవ్ కానీ ఎలాంటివి ఒక్కటి కూడా లేదు. మరి సెలవు దినాలకు వీళ్ళకి అమలు చేయడానికి మీకు ₹1 ఖర్చు కాదు. మరి ఈ విషయం కూడా మీరు నిర్ణయం తీసుకోలేదంటే మీకు ఆశా కార్యకర్తల పట్ల, వాళ్ళు చేసే శ్రమ పట్ల మీకు ఏ విలువ ఉన్నట్టుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆర్థిక సమస్యలు కొన్నైనా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నది. 4.5 సంవత్సరాల క్రితం జీతాలు పెంచారు. ఈరోజు 4.5 సంవత్సరాల క్రితం ధరలు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయో ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అందుకోసమే పెరిగిన ధరలకు అనుగుణ జీతాలు పెంచాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతా ఉన్నాం. ఆర్థికేతర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పని భారం తగ్గించాలని, అలాగే సెలవు దినాలు వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, అంటే ఈ ప్రభుత్వంలో దాదాపు చాలాసార్లు ఆశా వర్కర్లు కూడా తమ సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది, అట్లాగే నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఇప్పుడు కానీ స్పందించకపోతే ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు సార్? తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాము. మరి రాష్ట్రంలో 1,06,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు, సమ్మె చేస్తున్నారు. వీళ్ళు సుమారుగా ఆశా కార్యకర్తలు 45,000 మంది ఉన్నారు. మరి కొన్ని లక్షల మంది, వేల మంది మహిళలు వాళ్ళు ఇళ్ళు వదిలేసి, వాకిళ్ళు వదిలేసి రాత్రులు ఇక్కడ మకాం ఉండడానికి కూడా సిద్ధపడి వాళ్ళ సమస్యల మీద ఇంత తీవ్రంగా స్పందిస్తుంటే మరి ప్రభుత్వం స్పందించకపోతే ఇది దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఉంది తప్ప ఇంకా రెండోది లేదు. ఇప్పటికీ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో అంగన్వాడీ వాళ్ళు ఏ దారి ఎంచుకున్నారో ఆశయాలు కూడా ఆ దారి, సమ్మె దారి పట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అట్లే కొంతమంది మనతో ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మేడం, ఈరోజు నుంచి కూడా 36 గంటల పాటు మీరు నిరసన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మేడం? మాకు వచ్చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలండి. మెయిన్ మాకు స్మార్ట్ ఫోన్లు ఒకటి ఇచ్చారు, అందులో నాణ్యత లేదు. 4G సిమ్లు అంటున్నారు కానీ అది 4G సిమ్లు కాదు. అదొకటి. దాంట్లో మాకు వర్క్ నేర్పించేటప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చి దాని బేస్ మీద వర్క్ మాకు నేర్పించాలి. అదొకటి మాకు లేదండి. వీళ్ళు ఏంటంటే మా ఫస్ట్లో తీసుకుంది ఏంటంటే మీరు గర్భిణీ స్త్రీలను వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ వాటికి పిలిస్తే చాలా అంటే తీసుకున్నారు, చదువుకున్న వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు కనీసం 10 చదువుకోవాలని చెప్పి అంటున్నారు. కానీ అప్పట్లో తీసుకున్న దానికి ఇప్పుడు వాళ్ళు చేసేదానికి పొంతం లేదండి. వాళ్ళు ఏంటంటే పాతకాలంలో జాయిన్ అయిన వాళ్ళందరూ కొంచెం ఈ స్మార్ట్ ఫోన్ల మీద అవగాహన లేక అది ఇది ఉన్నవాళ్ళు, వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి మాకు మేము ఇస్తే కనుక వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారండి. అదొకటి. మాకు ఇన్సూరెన్స్ కావాలండి, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. కనీస వేతనం 26,000 చేయాలి. ప్రమాద బీమా ఒకటి. మేము ఒకవేళ డెలివరీ కేసుని గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకెళ్తే మేము అక్కడ వాళ్ళని లోపలికి తీసుకెళ్తాం. మాకు అక్కడ ఏ సంరక్షణ ఉండదు. కనీసం ఆడపిల్ల వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఒక అరగంట రెస్ట్ తీసుకోవడానికి కూడా మాకు రెస్ట్ రూమ్ ఒకటి ఉండదండి. అదొకటి ఏర్పాటు చేయాలండి.
ఆరోగ్య భద్రత. మేము వాళ్ళని తీసుకొచ్చే టైంలో వెళ్ళేటప్పుడు 108లో వెళ్తాము. వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మేము ఎలా వస్తామో వాళ్ళకి తెలియదు. ఏ అర్ధరాత్రి అయినా సరే మా తిప్పలు మేము పడాలండి. మాకు ఎన్ని సమకూర్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి 62 సంవత్సరాలకే మాకు కాల పరిమితి పెంచాలని చెప్పి మా డిమాండ్స్ అండి. అసలు ఏం చేస్తారమ్మా? అంటే క్షేత్రస్థాయిలో చాలా పనులు ఆశా వర్కులు చేస్తూ ఉంటారు అనేది అందరికీ తెలుసు. అసలు మీరు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి? అసలు తీసుకుంది ఏంటంటే తల్లి బిడ్డ సంరక్షణ తీసుకున్నారండి. కానీ ఈ రోజుతో చూసుకుంటే వాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అన్ని పనులు మా చేత చేయిస్తారండి. వాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు నీళ్ళు వేసుకున్న దగ్గర నుంచి హాస్పిటల్కి తిప్పడం, వాళ్ళ పిల్లలు డెలివరీ చేయించడం, ఇమ్యునైజేషన్, వాళ్ళ పిల్లలకి ప్రతి నెల వాళ్ళు ఎక్కడున్నా సరే మేము ఫోన్ చేసి వాళ్ళని తెచ్చుకొని ఇమ్యునైజేషన్ చేయించాలి. వాళ్ళు మళ్ళీ 10 సంవత్సరాలకు వ్యాక్సిన్, 16 సంవత్సరాలు అయితే టీనేజ్ బాలకులు మేము తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఒక స్త్రీ కానీ మనం కాలేయంలో ఏదో చేసుకున్న అన్ని సౌకర్యాలు మేము వాళ్ళకి అందించాల్సి వస్తుందండి. వాళ్ళు తీసుకున్న ప్రాసెస్ ఒకటి, మేము చేసే ప్రాసెస్ ఒకటి. మేము చేసే పనికి వాళ్ళు తీసుకున్న పనికి అసలు పొంతం లేదండి. అట్లాగే మనతో సిఐటియు నేత ప్రసాద్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు నుండి కూడా 36 గంటల పాటు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది సార్. ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ ఈ ధర్నా నిరసన? ఆశా వర్కర్లు ఈ సమాజంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆశా వర్కర్ల వ్యవస్థ వచ్చిన తర్వాతే ఈరోజు మాతా శిశు మరణాల రేట్ అనేటువంటి తగ్గింది. మొన్న జరిగినటువంటి కరోనా సందర్భంగా కూడా 2 సంవత్సరాల కరోనాలో ప్రాణాలకు తెగించి ఆశా వర్కర్లు పనిచేశారు. ఆ రోజు ఆశాలందరినీ చాలా గొప్పగా సన్మానాలు చేశారు, సత్కారాలు చేశారు. అంతే తప్ప ఆశాల యొక్క వేతనాలు మాత్రం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పెంచలేదు. 4 సంవత్సరాల క్రితం పెంచినటువంటి వేతనాలతో మేము బ్రహ్మాండంగా పెంచామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ప్రగల్భాలు పలకడం కాదు, ఈరోజు ఆశాలు 4.5 సంవత్సరాల కాలంలో అనేక రెట్లు పనులు పెరిగినాయి, భారాలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి అని చెప్పి ఆశా వర్కర్లు గత సంవత్సర కాలంగా అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి అనేక ఆందోళన చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ గురించి చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. మెడికల్ కాలేజీలు మేము సంఖ్య పెంచుతూ ఉన్నాం, హాస్పిటల్ సంఖ్య పెంచుతూ ఉన్నాం, సిబ్బందిని పెంచుతున్నాం అని చెప్పి. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది ఆశా వర్కర్లు మాత్రమే. ప్రతి 1000 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ ఉండి మాతా శిశు మరణాన్ని అరికట్టడంలో కానీ, పౌష్టికాహారం విషయంలో కానీ, గర్భిణీలు బాలింతల వీళ్ళ యొక్క బాగోగులు చూడడంలో ఆశా వర్కర్ల పాత్ర అనేటువంటిది చాలా గొప్ప పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అడిగేటువంటి డిమాండ్లు చాలా న్యాయమైన డిమాండ్లు. వేతనం పెంచండి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్లు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి ₹1 కూడా ఇచ్చేటువంటి దిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది. ఎంత దుర్మార్గం ఇది! ప్రజల కోసం ప్రాణాలు అర్పించేటువంటి ఆశా వర్కర్లకి ఈ రకంగా కనీసం ₹1 కూడా పరిహారం ఇవ్వడం అనేటువంటిది చాలా అన్యాయం. వాళ్ళందరికీ కూడా కనీసం ₹10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈ 2 రోజుల పాటు 36 గంటలు ధర్నా చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ రోజున ఆశా వర్కర్లకి సంబంధం లేని అనేక రకాల పనుల్ని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తూ ఉంది. ఆశా వర్కర్లకు వెట్టి చాకరీ చేయిస్తూ మరోవైపున ఆశా వర్కర్లు పాత్రని చిన్నచూపు చూసేటువంటి ప్రయత్నం అధికారుల వైపు నుండి చేస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యలు మానుకోండి. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయడం కోసం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యూనియన్తో చర్చించి కనీస వేతనం పెంచేదానికోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఇతర పరిహారాల కోసం ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈరోజు జరిగినటువంటి ఆర్టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎజెండా కార్యక్రమంలో పలు అంశాల మీద చర్చించాము. అట్లాగే రేపు జరగబోయే ఆర్టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎజెండా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.